రాజకీయాల్లో ప్రతీకార రాజకీయం అనేది ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకే పార్టీ అధికారంలో ఉంటుంది అని అనుకోలేం. ఏ రాజకీయ పార్టీకి అధికారం ఎక్కువ రోజులు శాశ్వతం కాదు. ఓకే, ప్రజలు నిర్దేశిస్తే ప్రజలు మళ్ళీ మళ్ళీ కోరుకుంటే ఇప్పుడు నరేంద్ర మోడీ చూడండి, వరుసగా 3 సార్లు ఆయన అధికారంలోకి వచ్చారు. అలాగే యోగి ఆదిత్యనాథ్ యూపీలో ఇలాగ ఓకే, కొన్ని కొన్ని చోట్ల కొన్ని సందర్భాలు కలిసి వస్తూ ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో అనేది మాత్రం ఒక్కొక్కసారి ప్రజల తీర్పు ఎలా ఉంటుందనేది ఎవరికి తెలియదు. కాకపోతే ఇప్పుడు ప్రతీకార రాజకీయాలే కీలకంగా కనిపిస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే రేపు వస్తే మనం కూడా వ్యవహరించాలి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు. తాజాగా కార్యకర్తలకు సంబంధించి జిల్లాల వారీగా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ చెప్తున్నది అదే. ప్రతి కార్యకర్త మీరు కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేయండి, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లు నోట్ చేసుకోండి అనేది. సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తున్నా, లేదంటే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నా, లోకల్గా ఉంటారు కొంతమంది రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ వీళ్ళందరికీ ఇప్పుడు ఏంటంటే రేపు పొద్దున్న మేము వస్తే చొక్కలు చూపిస్తాం అని చెప్పి వాళ్ళు చేసే పలికే ప్రగల్భాలు ఏదైనా సరే, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చేసే పని అదే కాబట్టి టీడీపీ ఇప్పుడు అదే చేస్తుంది. రేపు పొద్దున్న మేము వస్తే మేము కూడా చేస్తాము అని వైసీపీ చెప్పడం, అంటే అంత సీరియస్గా ఉన్నారు అంటే ఖచ్చితంగా చేసి చూపిస్తారు రేపు పొద్దున్న అనే భయం అయితే వాళ్ళలో కనిపిస్తుంది. ఇవన్నీ కంటే ఆ ప్రతీకార రాజకీయాలను పక్కన పెట్టి పాలన మీద దృష్టి పెడితే అందరికీ ఉపయోగం. ప్రజాస్వామ్యం అంటే ఇది అనేది అర్థమవుతుంది. లేదు ఈ ప్రతీకార రాజకీయాలతో ముందుకు వెళ్తాం అనుకుంటే రేపు పొద్దున్న జగన్ అధికారంలోకి రాకూడదని కోరుకోవాలి. జగన్ రాళ్లే ఇంకా మేమే అధికారంలో ఉంటాం అని అనుకోవడం కూడా పొరపాటు అవుద్ది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2019 అలాగే అనుకున్నారు, 170 స్థానాల్లో మేము గెలిచేస్తాం అనుకున్నారు. కానీ చివరికి ఏమైంది? సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు అదే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి రాకుండా ఉండాలి అంటే ముందు జగన్ అధికారంలోకి రాకుండా ఉండాలని కోరుకోవాలి. ఆ దిశగానే అప్పుడే వాళ్ళు ఆ నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ వస్తే పరిశ్రమలు రావు, జగన్ రాకుండా ఉంటానంటేనే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తానంటున్నారు పారిశ్రామికవేత్తలు చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రెడ్ బుక్ మీరందరూ కూడా రెడ్ బుక్లు మెయింటైన్ చేయండి అని చెప్పడమే ఇప్పుడు అతిపెద్ద సంకేతం, అతిపెద్ద సంచలనం.